హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను పాలక్ సోయా కోఫ్తా కర్రీ చూపిస్తున్నాను. దీనికి ముందుగా గిన్నెలో సగం నీళ్లు పోసుకొని అందులో ఒక చెంచా ఉప్పు, కొంచెం నూనె వేసుకుని ఈ సోయా చంక్స్ని వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి దాన్ని వార్చుకుని ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా ఒక పాలకూర కట్టని బాగా కడుక్కుని సన్నగా తరుక్కుని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనాని కూడా తీసుకుని చిన్న చిన్నగా తరుక్కుని దాన్ని పాలకూర మీద వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వేసి కాస్త ముక్క చెక్కగా కొట్టుకోవాలి. అలా కొట్టుకున్న దాన్ని ఈ పాలకూర పుదీనా మీద వేసి ఆ పైన పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిన సోయా చంక్స్ని బాగా నీళ్లు పిండేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ని కొంచెంగా తురిమి పాలకూర మీద వేయాలి. పైన 2 చెంచాల రైస్ ఫ్లోర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఆ పైన బాగా ఆరిపోయిన సోయా చంక్స్ని మిక్సీ జార్లో కొంచెం లైట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా వేసి పైన గరం మసాలా కూడా వేసుకుని బాగా చేత్తో కలిపి ఆ పైన తగినంత ఉప్పు కూడా వేసుకుని, ఉప్పులో ఉన్న నీరు అలాగే పాలకూర పుదీనాలో ఉన్న నీరే సరిపోతుంది. వీటిని బాగా కలిపాక కొంచెం ముద్దగా అయ్యాక ఓవల్ షేప్లో చిన్న చిన్నగా కోఫ్తాలుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాల్ని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించడానికి ఇలాంటి ఒక పాత్రను తీసుకుని దానికి కొంచెంగా నూనె రాసి ఈ కోఫ్తాల్ని దాని మీద పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఇలా ఆవిరి మీద ఉడికించడం వలన కూరకి తర్వాత ప్రాసెస్లో ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో కొంచెంగా నూనె వేసుకుని ఈ ఉడికించుకున్న కోఫ్తాలు బాగా ఆరిపోయాక మూకుట్లో వేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వాటర్ మెలన్ సీడ్స్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు 3 వేసుకుని మెత్తని ముద్దలా రుబ్బుకోవాలి. ఇలాగా ఇప్పుడు కోఫ్తాలు కొంచెం రంగు మారి ఉన్నప్పుడు అవి తీసి పక్కకి పెట్టేసుకుని మళ్ళీ అదే మూకుడులో కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో బ్లాక్ ఇలాచి, సాంఫు, 3 లవంగాలు వేసుకుని అవి వేగాక ఈ రుబ్బుకున్న ముద్దని వేసి దానిపైన తగినంత ఉప్పు, డ్రై జింజర్ పొడి, సబ్జీ మసాలా, ధనియా జీరా పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు వేసుకుని బాగా ఈ గ్రేవీ ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక గ్రేవీలో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కోఫ్తాలకి పీల్చేసే గుణం ఉంటుంది వాటర్ని ఎక్కువగా, అందుకని కొంచెం గ్రేవీ పల్చగా ఉండాలి. అలా వేసుకున్న కోఫ్తాలు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని ఆపేసుకోవడమే. రోటీ, చపాతి, నాన్, అన్నం దేనిలోకైనా ఈ కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.